ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయా అన్న చర్చ రాజకీయంగా వేడెక్కుతోంది. ఒకవైపు ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటోన్న సందర్భంలో అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, ఉద్యోగాల అంశాలపై చర్చ జరుగుతుంటే మరోవైపు కూటమి పార్టీల మధ్య సఖ్యతపై కూడా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రచారాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. బయట వినిపిస్తూ ఉన్నంతగా కూటమిలో మనస్పర్ధలు లేవని, భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కొనసాగుతుందని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయి. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు ఎక్కడ, యువతకు ఉద్యోగాలు ఎక్కడ, సంక్షేమ కార్యక్రమాలు అమలు ఎంతవరకు జరిగిందనే ప్రశ్నలను నిరంతరం లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ప్రభుత్వానికి బయట నుంచి వస్తున్న ఒత్తిడి కంటే, అంటే వైసీపీ నుంచి వస్తున్న ఒత్తిడి కంటే లోపల చిన్న చిన్న విభేదాలే రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే వార్తలు తరచూ మనం రాష్ట్ర వ్యాప్తంగా వింటూ ఉన్నాం. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎవరి ప్రభావం ఎక్కువ, ఎవరి మాట నడవాలి అన్న అంశాలపై కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చగా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల సమయంలో ఈ సీటుపై తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నేత వర్మ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే కూటమి రాజకీయ సమీకరణలో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేశారు. పార్టీ నిర్ణయం మేరకు వర్మ కూడా పవన్ విజయం కోసం పనిచేయక తప్పలేదు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా స్థానికంగా ఆ అసంతృప్తి పూర్తిగా చల్లారలేదు. ముఖ్యంగా పిఠాపురంలో తెలుగుదేశం స్థానిక శ్రేణులు అలాగే జనసేన కార్యకర్తల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదు. బయటకు అందరూ కలిసి కనిపిస్తూ ఉన్న లోపల ఆధిపత్య పోరు కొనసాగుతోంది అనేది హాట్ టాపిక్. ఈ పరిస్థితిని మరింత హైలైట్ చేసిన సంఘటన ఇటీవల పిఠాపురంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం. స్థానికంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఇద్దరి ఫోటోలు ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన వర్మ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. కార్యక్రమం నిర్వహణపై అధికారులతో, స్థానిక జనసేన నాయకులతో వర్మ వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ ఘటన కూటమి పెద్దల దృష్టికి వెళ్ళిన తర్వాత విషయం మరింత సీరియస్ అయింది. ఇదే సమయంలో తెలుగుదేశం నుంచి వచ్చిన తాజా నిర్ణయం మరింత ఆసక్తిని రేపింది. వర్మను పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? ఇది సాధారణ నిర్ణయమా లేక కూటమి సమన్వయాన్ని కాపాడేందుకు తీసుకున్న రాజకీయ చర్యనా అన్న చర్చ మొదలైంది. కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ వంటి కీలక మిత్రపక్ష నేతతో సంబంధాలు దెబ్బతినకుండా చూడడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం కావచ్చని చెబుతూ ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి విజయానికి కీలక పాత్ర పోషించారని చంద్రబాబు పలుమార్లు బహిరంగంగా ప్రస్తావించారు. అందువల్ల పిఠాపురం వంటి సున్నితమైన నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ఘర్షణలు పెరగకుండా ముందుగానే పార్టీ జాగ్రత్త పడిందనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇక ఈ పరిణామాలతో పిఠాపురం రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. జనసేన శ్రేణులు ఇది తమ రాజకీయ బలానికి గుర్తుగా భావిస్తూ ఉండగా, తెలుగుదేశం శ్రేణుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్ర స్థాయిలో చూస్తే కూటమి ప్రభుత్వం స్థిరంగానే ఉందని, చిన్న చిన్న స్థానిక విభేదాలను పెద్ద సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదని కూటమి నేతలు సమర్థించుకుంటూ ఉన్నారు. రాజకీయాల్లో పొత్తులుంటే అభిప్రాయ భేదాలు సహజం, కానీ నాయకత్వం వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్నదే కీలకం. ప్రస్తుతం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే కూటమి సమీకరణాలను కాపాడడం, మిత్రపక్షాలకు గౌరవం ఇవ్వడం, అదే సమయంలో పార్టీ క్రమశిక్షణను నిలబెట్టడం అనే 3 లక్ష్యాలతో ముందుకు వెళుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పిఠాపురం పరిణామాలు మాత్రమే కాదు, మొత్తం కూటమి రాజకీయ సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.